ఉన్నారు. ఇది ఎంతవరకు సబబండి, ఎంతవరకు న్యాయం అండి? దేవుని తోటలో ఉంటూ, దేవుని మాట వింటూ, దేవుడిచ్చిన ప్రతి ఫలాన్ని అనుభవిస్తూ, దేవుడిస్తున్న ప్రతి పండును ఆస్వాదిస్తూ అనుభవిస్తూ దేవుని మాటని వెనకపోవడమా? మీకు అర్థమవుతుందో ముచ్చట? సంఘము అనబడిన ఉద్యానవనములో మనం ఉండగా, దేవుడు మాట వింటూ, దేవుడిచ్చిన ప్రతిఫలములు అనుభవిస్తూ, దేవునితో ప్రతి సాయంకాలము సహవాసము చేస్తున్న ఆదాము అవ్వ ఏమైపోయారండి? చివరికి భ్రష్టులైపోయారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇది చాలా విచారించవలసిన విషయమే కదా, చాలా ఆలోచించవలసిన విషయమే. దేవునితో సహవాసం చేసేవారేంటి, మహిమ వస్త్రము కలిగిన వారేంటి, నిత్యము దేవునితో వేవేల స్తుతులు చెల్లించవలసిన దేవుని సమూహములో ఉండవలసిన వారు చేసుకున్న తెప్పులు గది